ఇన్లాకి పట్టాభిషేకం జరిగింది. సన్ ఇన్లా ఈజ్ ద వెరీ మ్యాడ్ మ్యాన్. సన్ ఇన్లా రామరాయ అని, రామరాయ 86 years ఓల్డ్ మ్యాన్. అప్పుడు జరిగిన ఒక స్మాల్ మిస్టేక్ నుంచి విజయనగర కింగ్డమ్ కొలాప్స్. ఏంటిదన్న మిస్టేక్? దెన్ 6 months 600 ఎలిఫెంట్స్ నుంచి డిస్ట్రాయ్ చేశారు బహుమని సుల్తాన్స్. అలాగే బహుమని సుల్తాన్స్ పైన రాజా కృష్ణదేవరాయ సన్నిన్లా రామరాయ ఏం చేశారంటే ఓవర్ కాన్ఫరెన్స్లో యుద్ధానికి వెళ్ళారు వాళ్ళ పైన. ఈ 30% ముస్లిం కింగ్స్ ఏం చేశారు, మన వాళ్ళే ఇక్కడున్న ముస్లిం కింగ్స్ ఏమన్నా ఉంటారు కదా మన లోపల, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళపైన దాడి చేసుకున్న మన పైన మనకే దాడి చేశారనమాట. రివెంజ్ తీసుకున్నారు. వాళ్ళ కమ్యూనిటీషన్స్ ఒకటే అయిపోయింది అనమాట. వాళ్ళ ఆమిషం ఇచ్చారు, మీకు ఏం కావాలి, డబ్బులు, మనీ, ట్రెజరీ, గోల్డ్, డైమండ్స్ ఏమన్నా తీసుకోండి, అంత మీదే, మనకేం వద్దు, అంత మీదే, ఎలాగైనా కానీ విజయనగర కింగ్డమ్ని డిస్ట్రాయ్ చేయాలి, ఎలాగైనా కానీ ఓడించాలి. వాళ్ళ రివెంజ్ ఒకటే అజెండా, విజయనగర కింగ్డమ్ని మన పైనే మన వాళ్ళ నుంచి అటాక్ చేసి కూలిపెట్టారు. 2000 టెంపుల్ ఎంటర్ విజయనగర కింగ్డమ్ 6 months 600 ఎలిఫెంట్ నుంచి రాబరీ చేశారు, అత్యాచారం చేశారు, మానభంగం చేశారు మన హిందూ పైన. ఇక్కడున్న మన లోకల్ పర్సన్స్ లేదా సోల్జర్స్ పారిపోయినారు. ఎందుకంటే 5 ముస్లిం కింగ్స్ తరఫు నుంచి అటాక్ చేశారనమాట. మన వాళ్ళు విజయపుర నియర్ తాళికోట వార్, విన్నారా? తాళికోట వార్ ఈజ్ ద వెరీ ఫేమస్ వార్, ఈజ్ ది ఎండ్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ వార్. అది లాస్ట్ 27 days జరిగిన వార్ అది. ఆ 27 daysలో 15 days మన వాళ్ళే ముందు ఉన్నారు. తర్వాత వాళ్ళు అటాక్ రివెంజ్ మన పైనే అటాక్ చేశారు. మన వాళ్ళు ఎవరు, వాళ్ళెవరు, మనం ఎవరు? 2 lakhs సోల్జర్స్ పవర్ కింద ఎక్కువ ఉండేది మనకి. 40,000 హార్స్ పవర్, 2,000 ఎలిఫెంట్ పవర్ ఉండేది మనకి. పవర్ఫుల్ కింగ్డమ్. ఒడిస్సా కింగ్ గజపతి కళింగ మహారాజుని ఓడించారంటే మీరు కొంచెం, ఒడిస్సా కింగ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కళింగ మహారాజ్. 1513లో ఓడించారు. 1513 ది గ్రేట్ విక్టరీ బిఫోర్ రాజా కృష్ణదేవరాయ పీరియడ్. సో మెనీ విక్టరీ చేశారు. 64 విక్టరీ అంటే అది సామాన్యం కాదు. ఆ విక్టరీ కోసం ఒక్కొక్క టెంపుల్